ఆయన వినోదు పాలు మిరియాలు ఏమైనా అలాగే శ్రీభారతి శ్రీ చింతలపాటి సురేష్ గారి వేదిక ఆఫీసర్ శశిగారు సంస్కారవంతమైన సింగర్ వేదిక. యాక్చువల్గా ఈరోజు మంచి ఫోటోగ్రాఫర్ చెప్పాం, ఆయన నాట్ అవైలబుల్. మరియు వినోద్ బాబు గారు ఇప్పుడు దండ బహుకరణ చేస్తున్నారు. దండయాత్ర అలంకరణ కిరీట ధారణ జరుగుతుంది. మీ యొక్క కరతాళ విజయలక్ష్మి గారికి శ్రీమతి అండ్ శ్రీ మంత్రవాది రామకృష్ణ ప్రసాద్ గారు, సుగుణ గారు పుణ్య దంపతులు. ఇది తెలుగు సినిమా వజ్రోత్సవ సంవత్సరం 2006లో విడుదలైన విజయలక్ష్మి గారు మా అటామిక్ ఎనర్జీ. దేవుళ్ళు అటు ఘంటసాల గారు, సుశీలమ్మ గారు, జానకమ్మ గారు, ఎస్పీబీ గారు, మొహమ్మద్ రఫీ గారు, ఘంటసాల మాస్టర్ లలిత సంగీతం ఎలా పాడాలో మొట్టమొదటిసారిగా, అంటే ఘంటసాల గారి కంటే ముందు ఘంటసాల గారు వచ్చాక సినిమా సంగీతం మారిపోయింది, పద్యం కూడా మారిపోయింది. గాయకులు, స్వరకర్త, రచయిత, యాక్టర్, నటులు, ఒకటి కాదు సంగీత దర్శకులు ఈక్వల్గా. సో ఆ అవార్డుని నా చైల్డ్హుడ్ నుంచి మేము ఫ్రెండ్స్, నేను విజయలక్ష్మి, నేను విజయ్ అంట, చారి అంటుంది, మేమందరం కలిసి పెరుగుతున్నాం. నేను విజయ్, అలాగే సురేఖ, శశికళ, వినోద్ బాబు, మేమందరం కలిసి ప్రయాణిస్తున్నాం. మేము కలిసి ఎన్నో ప్రోగ్రామ్స్ పాడుకుంటాం, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, అన్నీ ఉంటాయి. కానీ మా బాటమ్ లైన్లో, మా హృదయంలో ఒకళ్ళంటే ఒకరికి ప్రేమ తప్ప ఇంకోటి ఉండదు. వ్యక్తి ఆవిడ చాలా 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 అందరినీ ప్రేమిస్తారు. చాలా చిన్న ఉండదు, చాలా చాలా మంచి ఆవిడ. అప్పుడు చేసిన హైప్ మామూలుగా కాదు, అందరికి బయటికి రాలేని సిచ్యువేషన్. ప్రతి ఒక్కరికి కూడా, అందరికీ కూడా, మ్యూజిషియన్స్ అందరికీ కూడా గ్రాసరీస్ ఇవ్వడం, మళ్ళీ మీకు అందాయా లేదా అని ప్రతి ఒక్కరికి ఫోన్ చేయటం. అలాగే ఆవిడ వెనకాల రామాచారి గారు, అలాగే ఆర్పి పట్నాయక్ గారు, శ్రీరమణ ట్రెజరర్ గా ఉన్నారు, మాధవి గారు, పాలరాజ్ గారు, ఇంకా మిగతా సభ్యులందరూ కూడా ఉంది. అందరికీ కూడా వచ్చాయా లేదా అని అసలు నిజానికి అడగాల్సిన అవసరం లేదు. అందరూ వచ్చారు, పట్టుకెళ్లారు. అయినా సరే పేరును ఫోన్ చేసి ఆవిడ అడిగేవారు. ఇది ఒకటే కాదు, ప్రపంచం అంతా వందల వేదికల మీద ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఓకే, ఉంటాయి. దానికి ఒక ఎవిడెన్స్ నేను చెప్తాను. లాస్ట్ టైం నేను కలిసినప్పుడు చెప్పారు 5,000 మంది ఉన్నారట. వీళ్ళు ప్రపంచం అంతా స్ప్రెడ్ అయి ఉన్నారు. ప్రతి రసాల పాటలు పాడగలరు. సో వాళ్ళు తర్వాత తరం, ఆ తర్వాత తరం చెందిన వారు సార్. సేమ్ పర్ఫార్మెన్స్. గాడ్ బ్లెస్ యు మేడం. మీలాంటి వాళ్ళకి సన్మానం చేయాలి, ఇంకా లేట్ చేసాం. మేము ఎప్పటి నుంచో అనుకుంటాం, ఒక్కొక్కరిని పెద్దవాళ్ళందరినీ గౌరవించుకుందాం ఇలా అని మేము అనుకున్నాము. లాస్ట్ ఇయర్ సురేఖమూర్తి గారికి అయింది, అంతకుముందు సంవత్సరం అందరినీ మీకు ఇచ్చారు, ఘంటసాల గారు అవార్డు ఇచ్చాం. సో మచ్ అండి. 2001లోనే 2 సార్లు వినోద్ గారు, విజయలక్ష్మి గారు ఇట్లా వెళ్ళి తర్వాత కార్యక్రమాలు ఆ ఇన్స్పిరేషన్ తో ఇంకా నేను 400 సింగర్ బయటకు రావడం జరిగింది. ఫస్ట్ టైం 64 years నిన్ననే ట్రావెల్ చేసి వచ్చాను నేను. అయితే నాకు ఇంకోటి ఏంటంటే, ఆవిడ ఇప్పుడు ఆయన చెప్పేసి వినోద్ బాబు గారు చెప్పినట్టు నాకు కూడా మ్యూజిక్ లేకపోతే స్థిమితం ఉండదు, ఊపిరి ఉండదు, అసలు ఊపిరే ఉండదు, స్థిమితం ఉండదు. అయితే ఏంటంటే 2012 వరకు నేనున్న లోకం వేరు. 2012 నుంచి నేను హైదరాబాద్ వచ్చాను. అప్పుడు ఇక్కడ నుంచి నా మ్యూజిక్ జర్నీ స్టార్ట్ అయింది. యాక్చువల్గా అన్ని వేదికల మీద
సో ఆవిడ మీరందరూ విజయలక్ష్మి అనడం నేను ఒక బ్రాండ్ అంట. ప్రతి మనిషికి ఒక బ్రాండ్ అయ్యే లక్షణాలు అవే అద్దుగానే మనందరం ప్రయత్నిస్తాం, కానీ అందరం సక్సీడ్ అవుతాం. అటువంటిది అంతగా అలాంటి బ్రాండ్ అనుకునే వ్యక్తి విజయలక్ష్మి గారు. సూపర్, గట్టిగా చెప్పండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరిలోనూ వయసులో నేనే పెద్దవాడిని, 85. అవునండి. 89లో కూడా నాగేశ్వరరావు హుషారుగా నడిచి పరిగెత్తి తానా సభలో ఇద్దరు పార్టిసిపేట్ చేశాం. నేను ఇందాక చెప్పాను, 1986లో నేను ఈ ప్రశ్నకు బదిలీ చిత్రానికి అసోసియేట్ పనిచేసినప్పుడు ఫస్ట్ టైం ఆవిడ పాట పాడారు సుశీల్ గారితో కలిసి. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. ఆ సన్నిహిత జర్నీ ఎప్పుడంటే 1998 హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి. ఎందుకంటే నేను అనుకున్న అదృష్టం అంటే నేను అవ్వడానికే దక్కంది. ఆవిడతో కలిపి నేను స్టేజ్ మీద డాన్స్ చేసి, ఆవిడ పాట పాడుతున్నా డాన్స్ చేశాను. ఢిల్లీలో చేశాను, హైదరాబాద్ లో చేశాను, గల్లీలో కూడా చేశాను. ఇట్లా అవార్డు సన్మానం అంటే వీలైనంత 99% అవాయిడ్ చేస్తూ ఉంటాను. నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నాకే కాదు, ఐ థింక్ అందరికీ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. నేను ఇంకా అనమాట, సో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాను. పైగా ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం, పుట్టగొడుగులాగా ఎన్నో సంస్థలు రావడం, ఎన్నో రకాల అవార్డ్స్ ఇవన్నీ అవ్వడం. దాంతో ఒక రకంగా చెప్పాలంటే అవార్డ్స్ కి వాల్యూ అనేది తక్కువైపోతుంది రోజు రోజుకి. సో అది కూడా ఒక కారణం. కానీ వాళ్ళు నాకు ఎప్పటి నుంచో పరిచయం, ఎప్పటి నుంచో ఆత్మీయులు, ఆప్తులు. సో వాళ్ళు అంటే వాళ్ళు నిజంగా నాకు అవార్డు ఇవ్వాలనుకున్నారంటే వారి మనసులోంచి వచ్చిన మాట. నిజంగా నేను అంటే ఒక మంచి మనసుతో నేను దీనికి అర్హురాలని అనుకుని వారు అవార్డు ఇచ్చారు. ఇంకొకటి, మీరు నేను అలా మన కోట్లాది మంది తెలుగు వాళ్ళు ఆరాధ్య దేవుడిగా భావించే ఘంటసాల గారు. సో సుశీల్ గారు అవార్డు పుచ్చుకున్నారు, జాన గారు అవార్డు పుచ్చుకున్నారు. సుశీల్ గారి ఓన్ ఆవిడ చాలా ప్రత్యేకం. సో అందుకని నేను చాలా ఆనందంతో ఒప్పుకున్నాను అనుభూతి చెప్పినప్పుడు. ఎందుకంటే కళలకి చాలా, నేను 3 సార్లు వెళ్ళాను ఇండియన్ డెలిగేషన్ లీడర్ గా చెప్తున్నాను. అక్కడ కూడా 1988లో ఆ ఖయామత్ సే ఖయామత్ అకేలే ఆ పాట పాడుతున్నారు. అయితే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అప్పుడు 1988లో చూసినప్పుడు ఎలా ఉన్నారో సేమ్ పర్సనాలిటీ యువర్ మెయింటైనింగ్. దట్ ఈస్ గాడ్ బ్లెస్ అండ్ ఐ విష్ టు సేమ్. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి ప్రోగ్రామ్ అప్పుడు సంతోషం సినిమాలో పాట పాడాను మనం, సంతోషం సగం బలం అని. ఇప్పుడు మణికరాడు డ్యూయట్ గా పాడాము. సో దాని తర్వాత మళ్ళీ ఈ స్టేజ్ మీద ఇక్కడ డైరెక్ట్ గా కలవటండి. సో నైస్ ఆఫ్ యూ. ఆఫ్ కోర్స్ అది తెలిసిన దగ్గర నుంచి యు ఆర్ మెయింటైనింగ్ సేమ్ అన్నమాట. సో గారు మా పిల్లలు కూడా టీచరేనండి. మీరు మా అమ్మాయిని వాళ్ళ అబ్బాయిని కూడా మీ దగ్గరికి పంపించాం. మరియు అనురాధ గారి అమృత హస్తాలు ఇచ్చి ధన్యవాదాలు తెలుపుతున్నారు. అందరినీ ఆలోచించారు. గట్టిగా మీ యొక్క కరతాళంగాల మధ్య విజయలక్ష్మి గారు మరియు అనురాధ గారు అమృత హస్తాలు గారు, విజయ్ కుమార్ గారు, సురేష్ గారు, తదుపరి విజయ భాస్కర్ గారు, ఉదయ్ భాస్కర్ గారు. మీరు అంటే లైవ్ కెమెరా ఏది ఇంపార్టెంటో అటువైపు తిరుగుతోంది. నేను ఇందాక నుంచి చూస్తున్నా. అక్కడ పోడియం దగ్గర మాట్లాడితే అటు తిప్పుతాడు, ఇక్కడ మనం మాట్లాడుతుంటే ఇటు. అట్లా ఎంత చక్కగా ఆపరేట్ చేస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్. నేను అలా అనుకోలేదు అసలు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళే కనపడతామేమో అనుకున్నాను, కానీ మీరు చెప్పారు కదా. థ్యాంక్ యూ. శ్రీ అరిపూడి విజయ్ కుమార్ గారు, లైన్ విజయ్ కుమార్ గారు అంటే తెలుస్తుంది అందరికి. మరి ఆయన దివంగతులు అయ్యారు. ఆయన గురించి ఒక్క నిమిషం